బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ కార్యాలయంతో పాటు శిల్పా చక్రపాణి ఇంటి ముట్టడికి యత్నించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల నుంచి ఆత్మకూరుకు బయలుదేరుతుండగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రైట్, ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ మురళీకృష్ణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, శ్రీశైలం నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి ఇది నెలకొంది. ఏదైతే నంద్యాల జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణి, అదేవిధంగా బుడ్డా రాజశేఖర రెడ్డి మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి సంఘటనలు నెలకొంటున్నాయి. ఆ కార్యకర్తల మధ్య కూడా వాదోపవాదాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల శిల్పా చక్రపాణి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా శిల్పా చక్రపాణి రెడ్డి కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఒకసారిగా ఆ టీడీపీ కార్యకర్తలను అందరినీ కూడా చెదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుందో దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలు లేకుండా కూడా పోలీసులు ఈ వైసీపీ పార్టీకి చెందినటువంటి శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు ముఖ్య అనుచరులను అవసరం చేశారు. ఇప్పటికే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఈ కార్యక్రమాలు పాల్గొనకుండా చేసేందుకు కూడా హౌస్ అరెస్ట్ చేసి భద్రతా ఏర్పాట్లను చేశారు. అదే రకంగానే ఆత్మకూరు, వెలుగోడు పట్టణంలో ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ముఖ్య అనుచరులను కూడా హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఎట్టి పరిస్థితుల్లో బుడ్డా రాజశేఖర రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా టీడీపీ కార్యకర్తలతో పాటు బుడ్డా ముఖ్య అనుచరులు కూడా నిన్నటి రోజున కార్యాలయాన్ని ముట్టడించినటువంటి మురళీకృష్ణ, ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఏమిటి? అంటే బుడ్డా రాజశేఖర రెడ్డి అంతా కూడా అవినీతికి పాల్పడుతున్నాడు, అక్రమాలకు పాల్పడుతున్నాడు, ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు, కిడ్నాపులు చేస్తున్నాడు అన్న కోణంలో అంటే ఆ రకంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు కొన్ని అసభ్యకర పదజాలను కూడా ఉపయోగించాడని చెప్పి కూడా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటివి ఏవైనా చేస్తుంటే వాస్తవాలు మాట్లాడాలి, అలాంటివి ఏమైనా చేస్తుంటే నిరూపించాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా బుడ్డా రాజశేఖర రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజునటు వైసీపీ టీడీపీ కార్యకర్తలు మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిరసన కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే మరోసారి ఈ వివాదం బహిర్గతం కావడంతో ఈసారి ఈ ఆందోళన మిన్నంటే అవకాశం ఉంది. ఖచ్చితంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయన్న సమాచారంతోనే పోలీసులు భారీగా అటు ఆత్మకూరు, ఇటు వెలుగోడు, నంద్యాల జిల్లాలో మోహరించారు. దాదాపు 50 మందికి పైగా పోలీసులు అటు ఆత్మకూరు, వెలుగోడులో పహారా కాస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడ కూడా ఈ కార్యకర్తల మధ్య గొడవలకు తావలేకుండా కూడా ముఖ్య అనుచరులను కూడా హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు. ఇంద్రజ. రైట్, శిల్పా చక్రపాణి రెడ్డి క్షమాపణ డిమాండ్ పై టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి మురళీకృష్ణ? టీడీపీ వర్గాలు అయితే ఘాటుగానే స్పందిస్తున్నాయి. ఏదైతే శిల్పా చక్రపాణి రెడ్డి చేసినటువంటి ఆరోపణలు మేము ఖచ్చితంగా నిరూపిస్తాం, అదే రకంగానే ఏదైతే బుడ్డా రాజశేఖర రెడ్డి మీద శిల్పా చక్రపాణి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిరూపించాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇరువురు కూడా
ఏదైతే పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయి కూడా చేరడంతో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఏదైతే శిల్పా చక్రపాణి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన అనుచరులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఏకదాటిగా ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏదైతే వాడుకోలేని పదజాలంతో భూత పురాణంతో శిల్పా చక్రపాణి రెడ్డి బుడ్డా రాజశేఖర రెడ్డిని తిట్టాడు, అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.